brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇక టీడీపీ నేతల వర్షన్స్ ఆ విధంగా ఉంటే వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కానీ మీకు చట్టం అంటే లెక్కలేదు, ఏ కోర్టు అయినా సరే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ లెక్కలేదు, మీకు పోలీసుల్ని కొంతమంది బలగాన్ని మీ ఏజెంట్లుగా పెట్టుకొని, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, పోలీసుల్ని జనరల్గా మేము అనదలుచుకోవట్లేదు, కొన్ని సెక్షన్లు తెలిసినటువంటి వాళ్ళని ఏ విధంగా బెదిరించవచ్చో, ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చో, కోర్టుల్లో కేసులున్నా సరే ఈ విధమైన ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకెళ్తున్నారు, వీళ్ళ గోండాలు అనాలనా, లేకపోతే వీళ్ళు కక్షని ఇంకా పెంచుకుంటున్నారు అనాలనా, లేకపోతే వీళ్ళకి చట్టం మీద ఏమాత్రం గౌరవం లేదనాలనా, లేకపోతే వీళ్ళ పరిపాలనకి పనికి రానటువంటి వ్యక్తులు అనాలనా, పార్టీలు అనాలనా. ఈరోజు చట్టం మనకి అనేకమైన అంశాల్లో కాపాడటానుకున్నది. ప్రజల హక్కుల్ని, మనిషి హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని, మాట్లాడే స్వేచ్ఛని, ఒకవేళ ఎక్కడైనా ఏమైనా జరుగుంటే కేసులు పెట్టుకుంటే కోర్టుకి వెళ్ళే హక్కుని, కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రలోభపెట్టి బెదిరించి ఇంటికెళ్ళి గుంపులు గుంపులుగా వెళ్ళి మీ కొడుకు మళ్ళా వచ్చి నిజం చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాం. ఎక్కడున్నామండి? చంపుతారా మీరు? ఒకవేళ వంశీని మీరు అరెస్ట్ చేసుకుంటారేమో చేసుకోండి, బట్ చట్టబద్ధంగా చేసుకోండి. అతను సుప్రీంకోర్టు దాకా, తను చాలామంది వెళ్ళి ఉన్నారు సుప్రీంకోర్టులో. మీరు సుప్రీంకోర్టు ఎక్కడో ఢిల్లీలో ఉంది కదా, ఇది గన్నవరం మా అడ్డ అనే ఆలోచనకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. ఎందుకో నాకు తెలిసి గన్నవరం ఈరోజు రాష్ట్రం మొత్తంలో వార్తల్లోకి వచ్చింది. వంశీని అరెస్ట్ చేసినందుకు కాదు, చట్టాన్ని ఏమాత్రం ప్రభుత్వం లెక్క చేయనందుకు. రాజ్యం చట్టంలో భాగమే, ప్రభుత్వం చట్టంలో భాగమే. డోంట్ థింక్ దట్ యు ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ మై డియర్ రూలర్స్. నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు మీరు అధికారంలోకి. ఇట్ డజంట్ మీన్ మీరు పగబట్టి కక్ష తెచ్చుకుంటామంటే ప్రజలు ఊరుకోరు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, చట్టాలు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్యవాదులుగా. కానీ మీరేం చేస్తున్నారంటే, గతంలో 5 సంవత్సరాల ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు. పేద ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పేదలు 40% జగన్తోటే ఉన్నాడు కాబట్టి